So hello all, I hope you are doing well guys. Welcome back to channel. Let's start up and guys ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం మ్యాక్రోస్లో విత్ బ్లాక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే లాస్ట్ వీడియో అయితే చాలా లెంతీగా ఉంది. అంటే మనం ఏదైతే మ్యాక్రోస్ రాసామో అది రాసి ఉండే అనమాట. సో లెంతీగా అనిపించింది నాకు కూడా, రాసేటప్పుడు అనిపించింది, అట్ ద సేమ్ టైం వీడియో ఎడిట్ చేసేటప్పుడు అనిపించింది చాలా లెంతీగా ఉందని. మీకు కూడా అనిపించే ఉంటుంది మీరు చూస్తుంటే. ఇన్ కేస్ మిస్ అయ్యంటే ప్లీజ్ చెక్ దోస్ వీడియోస్, ఎందుకంటే అది చూస్తేనే ఇది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంత లెంతీ మ్యాక్రోస్ లేకుండా సింపుల్గా విత్ బ్లాక్తో అయితే మనం రాసేద్దాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ హియర్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. అండ్ మీరు మ్యాక్రోస్ ఎక్కడ నేర్చుకున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సజెస్ట్ అవర్ ఛానల్. సో దట్ ఈస్ ఆల్. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఇస్తున్నాను. యూ క్యాన్ కాంటాక్ట్ మీ దేర్ యాజ్ వెల్. సో వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో గైస్ ఇక్కడైతే మనకి కొత్త షీట్ ఉందన్నమాట. సింపుల్గా నేను Alt F11 కొడుతున్నాను ఫర్ ఓపెనింగ్ ది టూల్. ఇది లాస్ట్ వీడియోలో మనం అయితే రాసిన మ్యాక్రోస్ అనమాట. ఇవన్నీ రాసాము. సో ఎవ్రీ టైం మనం రేంజ్ ఇలా రాసుకుంటూ పోయి లైక్ ఫాంట్, అండర్లైన్, నేమ్ ఇవన్నీ ఇచ్చామన్నమాట. సో మీరు కరెక్ట్గా చూస్తే మనకి రేంజ్ దగ్గర నుంచి ఫాంట్ వరకు అంటే ఈ ఏరియా మొత్తం అయితే సేమ్ ఉంది అన్నిట్లో, రైట్? సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఇలాంటప్పుడే మనం విత్ బ్లాక్ యూజ్ చేస్తామన్నమాట. సో ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ మాడ్యూల్ హియర్. ఇన్సర్ట్కి వెళ్ళేసి మాడ్యూల్లో ఐఎమ్ గివింగ్ హియర్ విత్ బ్లాక్ నేమ్ విత్ అండర్స్కోర్ బ్లాక్. ఎప్పుడైనా ఇక్కడ స్పేస్ ఇవ్వకూడదు, అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే మ్యాక్రో రాసేటప్పుడు సబ్తో స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడైతే నేను విత్ బ్లాక్ అని రాస్తున్నాను. ఇదే రాయాల్సిన అవసరం లేదు. మీకు డౌట్ వస్తే ABC అని రాస్తున్నాను. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. సో ఎండ్ సబ్ అయితే వచ్చేసింది కదా. సో ఇక్కడైతే ఫస్ట్లీ నేను ఏదో ఒక టెక్స్ట్ క్రియేట్ చేయాలన్నమాట. లెట్స్ సే ఆ రేంజ్, ఓకే, రేంజ్ A1 A4 ఇస్తాను నేను, ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు మనకి. ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్, ఓకే, దిస్ షుడ్ బి గివెన్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. లెట్స్ స్టార్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ అప్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయిపోయింది కాబట్టి సబ్స్క్రైబ్ అని రాస్తున్నాను. ఓకే, ఎంటర్. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే నాకు A1 నుంచి A4 అంటే ఈ సెల్స్ వరకు అయితే నాకు సబ్స్క్రైబ్ అని పడుతుంది అనమాట. లెట్ మీ జూమ్ దిస్ ఇన్. ఓకే, ఇప్పుడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ఏరియా వరకు అయితే నాకు సబ్స్క్రైబ్ అని వస్తుంది ఇఫ్ ఐ రన్ దాట్. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి షార్ట్ కట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే విత్ స్పేస్ ఇచ్చి ఇక్కడ నేను రాస్తున్నా రేంజ్ A1 A4 ఇన్వర్టెడ్ కామర్స్ బ్రాకెట్ క్లోజ్ డాట్ ఫాంట్. ఇప్పుడు ఎంటర్ కొట్టేసి ఇక్కడ నేను బోల్డ్ కానివ్వండి, ఇటాలిక్ కానివ్వండి, లేకపోతే అండర్లైన్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, అవన్నీ ఇక్కడ ఇస్తాను. సో దట్ మనకి అడిషనల్గా ఏదైతే రేంజ్ అని లాస్ట్ వీడియోలో రాసామో మనం, లేకపోతే లాస్ట్ మ్యాక్రోలో రాసామో అది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను బోల్డ్, ఓకే, బోల్డ్ ఇది కూడా నాకు బోల్డ్ కావాలి. ఇది నెక్స్ట్ ఇటాలిక్లో కూడా ఉండాలి. ట్రూ డాట్ నేమ్, అండ్ నేమ్ వచ్చేసి ఇది ఇస్తున్నాను, ఎంటర్. నెక్స్ట్ వచ్చేసి సైజ్ వచ్చేసి నాకు 22 కావాలనుకుందాం. 22. ఇంకేమన్నా ఉన్నాయా? బోల్డ్ మనం మోస్ట్లీ యూజ్ చేసి బోల్డ్, ఇటాలిక్, నేమ్, సైజ్. ఓకే, అండర్లైన్ ఉంది. అండర్లైన్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఓకే, ఇవన్నీ రాసేసిన తర్వాత మనం ఫైనల్లీ ఇక్కడ ఎండ్ విత్ అని పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే అక్కడి వరకు దాని సింటాక్స్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎండ్ సబ్ అయితే యాజ్ యూజువల్ ఉంటుంది మనకి ఇది. సో నేనైతే ఇక్కడ కొంచెం స్పేస్ తగ్గించుకుంటా. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్ టోటల్లీ డైరెక్ట్గా ఎండ్ విత్ దగ్గరకు వచ్చి అయితే ఆగిపోతుంది, లేకపోతే ఎండ్ సబ్ దగ్గరకు వచ్చి అయితే ఆగిపోతుంది. అంటే మనకి సబ్స్క్రైబ్ అనేది అండర్లైన్లో, బోల్డ్లో, ఇంక్లైన్ ఇటాలిక్లో అయితే కనిపిస్తుంది. సో నేనైతే స్టెప్ ఆన్ స్టెప్ తీసుకెళ్ళాలి కాబట్టి మీకైతే ఫంక్షన్ F8 నేను ప్రెస్ చేస్తున్నాను, లేకపోతే F8 అని అయినా అనుకోవచ్చు. మీ దాంట్లో F8 మాత్రమే ఉంటే F8 ప్రెస్ చేయండి, లేకపోతే ఫంక్షన్ F8 వర్కింగ్లో ఉంటే ఫంక్షన్ F8 ప్రెస్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఫంక్షన్ F8. ఇప్పుడు సబ్స్క్రైబ్ అని వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ బోల్డ్లోకి వచ్చేసింది, ఇటాలిక్ అయినాయి, ఇప్పుడు వచ్చింది. అంటే నేమ్ కూడా చేంజ్ అయింది. సైజ్ వచ్చేసి 22 పెట్టాను. లెట్ మీ టేక్ దిస్ సైడ్. సో ఇప్పుడు చూడండి 22లోకి వచ్చేసింది. అండ్ నాకు ఇప్పుడు అండర్లైన్ కూడా కావాలి, F8. అండర్లైన్ కూడా వచ్చేసింది. అండ్ ఫైనల్లీ ఎండ్.
ఇలా అయిపోతుంది, సింపుల్గా అయిపోయింది. లాస్ట్ టైం అయితే మనం పెద్ద పెద్ద రేంజ్లో రాసాం, పెద్ద పెద్ద ఫాంట్లో రాసాం, ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడైతే చూసారు సింపుల్గా అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ విత్ బ్లాక్ వర్క్స్ అనమాట. మీరు విత్ బ్లాక్ రాసినప్పుడు అయితే ఎండ్ విత్ అయితే ఫర్ షూర్ రాయాలి, చాలామంది మర్చిపోతుంటారు. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకండి. వీడియో వరకు అయితే ఇంతే. ఇన్ కేస్ మీకు ఎనీ ఫర్దర్ డౌట్స్ ఉంటే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.